దానికి మా వాడిని క్లాస్ రూమ్ దాకా రప్పించేశావు. సారీ కూడా చెప్పాడంటగా. మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆగు, మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఏంటి ఇదంతా? మనోళ్ళు మొదలెట్టేసరే. కాలేజ్లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా? నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. అరే పాసిరా అరే ఇటు. మచ్చా మీనాక్షిరా. ఏయ్ అమ్మతోడు ఒకసారి అటు చూడరా. టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి. ఏంటి చెప్పు. రేయ్ భయపడి పారిపోతే ఎలా? ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు? రే బాల్ ఇచ్చాలరా. మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? సారీ చెప్తానని వచ్చారు. ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? నేను అక్కడే సారీ చెప్తావు అనుకున్నాను. నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని. ఆ రోజే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదానివి కాదుగా. రేయ్ పాసే సిస్టర్ బోల్. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడడానికి స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా? కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను. ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నలాగే మా నాన్నకి నచ్చలేదు. ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు. అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్తో 4 పీక బుద్ధవుతుంది. నీకో విషయం చెప్పనా? నేను బయలుదేరుతాను. మీనాక్షి, ఏంటి సడన్ గా రమ్మన్నారు? నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ముందు ఆ డ్రాఫ్టర్ ఇటువు, చెప్తా. కోచ్తోనే మాట్లాడేశా. నాకు తెలిసిన వాళ్ళే. ఇంకో 20 నిమిషాల్లో మ్యాచ్ ఉంది. నువ్వు ఆడుతున్నావు. అది ఇలా ఇస్తారా? ఇవ్వండి. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను ఆడమని చెప్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు? ఇల్లు, నాన్న, పరువు ఇవన్నీ పక్కన పెట్టు. నీకున్నది ఒకే ఒక లైఫ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చెయ్యి. మీనాక్షి, నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్, నా కోసం. అదేంటి మీకోసం? నేనాడి చాలా రోజులైంది. ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే ఎలా? సత్య, వెళ్ళు. తీసుకో, వెళ్ళి మార్చుకుంటాం. ఇంకేమైనా కావాలా? చూసుకున్నాడమ్మా. ఇంతకీ నీకు ఆటొచ్చుగా? ఆల్ ది బెస్ట్.
నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్బాల్ ఆడు. చాలా రోజుల తర్వాత మనసు తేలిగ్గా ఉంది. 12 ఏళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది ఇదే అని నా చుట్టూ ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. మీకు మాత్రం ఎలా అర్థమైంది? నీకు చెప్పనా, మ్మ్. నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు. నీ కళ్ళు, ముక్కు, నవ్వు, మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ. బాగా మాట్లాడుతున్నారు. అయ్యో, ఇకపై క్షణక్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు. మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను. వెళ్ళాలి. వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి. ధైర్యంగా వెళ్ళు. నానా, నానా ప్లీజ్, నానా ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నానా ప్లీజ్, నానా నానా తలుపు తెరవండి. నానా, నానా ప్లీజ్, నానా చెప్పేది వినండి ప్లీజ్. నానా, సార్ తలుపు తీయండి సార్, మీతో మాట్లాడాలి. సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్. ఏం లేదు. ఏంటి? అది కాదే, నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. సరే వదిలే, ఏం చేస్తాం? 21 ఏళ్ల జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది. ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకే ఇంత టెన్షన్గా ఉంటే తనకెలా ఉంటుంది? అక్కడ చూడు. కాల్ చేస్తాను. ఓకే మా బయటికి వెళ్తాం. కంగ్రాట్స్ రా. బాయ్. వాళ్ళు ఇంకా బయలుదేరలేదా? ఏంటన్నా నువ్వు? నేను వస్తున్నా, ఆగు, వచ్చి మాట్లాడతా. ఓకే. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? సైట్లో చిన్న పని, డోర్ వేసుకోదా. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా? 50 కూడా దాటను, ఓకేనా? కావాలంటే 100లో కూడా పోండి, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా. నీకు తోడుగా నా రాణి ఉందిగా. మరి నేను? నువ్వు ఝాన్సీ రాణి, మై బ్రేవ్ గర్ల్.
అందరు వెళ్ళిపోయారు కదన్నా. సార్ అంటే వాళ్ళకి అర్జెంట్గా క్యాష్ డ్రా చేసి అందరికి ఇచ్చేయండి. 2808 జాగ్రత్త. అలాగే సార్. త్వరగా వచ్చేయండి. తొందరగా కట్టరా. వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. బేస్మెంట్ లో కూడా నీళ్లు వచ్చేసాయి. పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. నేను ఫోన్ చేసినప్పుడు రండి. ఓకే? సారు మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా. తప్పకుండా చేస్తామా. అలాగే సార్. ఒక్క నిమిషం. హలో హలో హలో, వచ్చేస్తున్నా బుజ్జి. 15 minutes లో ఉంటా. హలో హలో, వినిపిస్తుందా? హలో మీనాక్షి. హలో హలో మీనాక్షి. Hey! సిస్టర్, డాక్టర్ ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చేయి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ లో పేజెస్ లేవు. అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది. నాకేమే డాక్టర్? సారీ. అర్జున్, ఒక్క నిమిషం. కంగారు పడుకు. నేను నీకు 2 డైరీస్ ఇచ్చాను. అందులో ఒకటేగా నువ్వు చదివింది. ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి. ఓకే డాక్టర్, ఓకే. ఎరా బాలు, ఈ అక్కని పిలిస్తే 2 నెలల ముందే వచ్చేదాని కదరా. ఇలా సడన్ గా ప్లాన్ చేసావేంట్రా సన్నాసి? అదేం లేదక్క, 2 రోజుల ముందే ఖాయమైంది. ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటి వాళ్ళే పుడతారా? అదేం లేదక్క, మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే. అలా అయితే పర్లేదు గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది. అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరిదాకా పెళ్లి కొడుకు నాకు చూపించేటట్లేవుగా. తర్వాత చూపిస్తాను గానీ రై అక్కకు భోజనాలు ఇక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా, అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి లోన్ రెడీ అవుతుంది, ముందు అప్పటి. ఏమ్మా, ఈ పూలు తీసుకెళ్లి పైన ఎట్టేమని చెప్పు. అసలు ఇది లడ్డైనా బత్తాకాయ సైజులో ఉండాలి. అక్కాయ్, ఏంటక్క ఇప్పుడా రావడం? వచ్చేసాగా. చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమే మది మది, ఓసే మది. నా పేరు మది, మదివదన. నాకు మా నాన్నంటే ప్రాణం. ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు 2. ఒకటి, ఆ దిక్కుమాలిన పళ్ళ పకీరు నవ్వు. రెండోది, అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్లుగా నేను చెప్పేది అదే. మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎతుకుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను. ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని. అప్పటిదాకా ఆగు బాలు. స్వామి, అయ్యా వస్తున్నాను. మాట వినేటట్టు లేదు. అలా అనకండి అయ్యా. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి, అన్నీ చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. తొందరపడకు, ఎవడో ఒకడు దొరికేస్తాడులే. ఎలాగమ్మా? స్కూలుకు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్వు అన్నావు. ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట. తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ ని లవ్ చేస్తున్నా అని చెప్పావు. ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? ఈడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మొహంలో ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం? అన్నట్టు పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలు అయ్యాయి. ఇంకో ఆప్షన్ లేక మన ముసలిదిగా తాగుతోంది. సో మామూలు కాఫీయే బెటర్. ఎందుకంటే
ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా, ఏమంటావు?